భూగర్భ డ్రైనేజీలు ఉప్పల్ బగాయతు భూ యజమానుల సమస్యలను కొత్త కాలనీలకు మంచినీటి సరఫరా. ఉప్పల్ బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో ధర్నా. ఉప్పల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు వెళ్లారు, కానీ ఉప్పల్కు ఒరిగింది ఏమీ లేదని, కొత్త పథకాలు ప్రకటిస్తారని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కేటాయిస్తారని ప్రజలందరూ ఆశపడ్డా అందరికీ నిరాశ మిగిలిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వర్షం వస్తే మోకాల లోతు నీళ్లతో డ్రైనేజీ సమస్యలతో ప్రజల ఇబ్బందులు. బస్ టెర్మినల్కి నిధులు కేటాయిస్తారని అనుకున్నా అందరికీ నిరాశ మిగిలిందని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతామని, రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు వెళ్ళారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. గతంలో ఆయన ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు. వస్తున్నాడంటే 1000 కళ్ళతో ప్రజలందరూ కూడా నిధులు మంజూరు చేస్తారని, కొత్త పథకాలు ప్రకటిస్తారని, శాశ్వతంగా ఉన్న సమస్యలకి పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ ముఖ్యమంత్రి వచ్చాడు వెళ్ళాడు, నియోజకవర్గంలో ప్రజానికం మాత్రం ఒరిగింది ఏమీ లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నది. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, యువత ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఆ తర్వాత కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో కూడా అనేక ఉద్యమాలు చేశారు. ముఖ్యమంత్రి వచ్చాడు, కనీసం ప్రభుత్వ జూనియర్ కళాశాల గురించి మాట కూడా మాట్లాడకుండా వెళ్ళటం యువతని నిరాశపరిచిందని చెప్పని నేను ప్రకటిస్తా ఉన్నా. మరి దాంతో పాటు తాత్కాలిక అద్దె భవనంలో మరి డిగ్రీ కళాశాల ఎప్పటి నుంచో నడుస్తుంటే దానికి భూమి కేటాయిస్తారని, దానికి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణం చేపడతారని చెప్పని ఆశించాం. అది కూడా ఆ రకంగానే నిరాశకి గురి చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరి గతంలో ఎంపీగా ఉండటం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు అని చెప్పని, వాటిని పరిష్కరిస్తాడని చెప్పని ఎదురు చూసాం. మరి ఉప్పల్ నియోజకవర్గం మొత్తం కూడా అనేక బస్తీలలో వర్షాలు వస్తే మోకాళ్ళలోతు నీళ్లున్నాయి. అంతేకాకుండా ఎప్పుడో దేవేందర్ గౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి భూగర్భ డ్రైనేజీ ఇంకా ఉన్న సమయంలో దాన్నన్నా ఆధునీకరిస్తామని, దాని కొరకన్నా నిధులు కేటాయిస్తారని చెప్పని ఆశించాం. అది కూడా నిరాశగానే మిగిలిచ్చాడు. కాబట్టి ప్రభుత్వం యొక్క దృష్టి ఇక్కడ సారించాలని, అధికారుల మెడలు వంచాలన్నటువంటి ఆలోచనతో ఈ నిరసన చేపట్టామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మరి దాంతో పాటు ఉప్పల్ బాగాయతుకి సంబంధించినటువంటి భూ యజమానుల సమస్యలు ఏనాటి నుంచో పెండింగ్ లో ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ సమస్యలకు కూడా పరిష్కారం కనుగొనకుండా అక్కడ ఉన్నటువంటి భూములని ఇతరత్ర దారాదత్తం చేస్తూ మరి ప్రజల యొక్క మనోభావాలతో ఆటలాడుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి అని పేర్కొంటా ఉన్నా. మరి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉప్పల్లో బస్సు టెర్మినల్ కోసం నల్ల చెరువు దగ్గర 5 ఎకరాల భూమి కేటాయిస్తే మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా నీరు గార్చి మరి నిర్లక్ష్యం చేసి లక్షలాది మంది ప్రయాణికులు ఈ ప్రాంగణం నుంచి ఇతర జిల్లాలకు పర్యటిస్తూ ఉంటే కనీసం ఒక బస్సు షెల్టర్ ని కూడా ప్రకటించకుండా, నిధులు కూడా కేటాయించకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ బీఆర్ఎస్ అని హెచ్చరించడం కొరకే ఈ నిరసన ధర్నా చేపట్టామని చెప్పని నేను పేర్కొంటున్నా. అంతేకాకుండా మరి విస్తరించినటువంటి కాలనీలలో మరి మంచినీటి సమస్యతో అనేక రకాల ఇబ్బందులకు ఎదురైతా ఉంటే కొత్త బస్తీలలో పైప్ లైన్ల కొరకు, ఇంటి నెంబర్ల కొరకు, మరి నీటి యొక్క రిజర్వాయర్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటే దానికి కూడా ప్రకటన లేదు, దానికి కూడా నిధులు లేవు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ధర్నా చేపట్టాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతాం. రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం కొరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నటువంటి విషయాన్ని ప్రకటించడం కొరకే ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.